guys, నేను మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. సో వీఆర్ బ్యాక్ విత్ ట్రావెల్ వ్లాగ్స్. లక్షద్వీప్ సిరీస్ మీ అందరికీ చాలా నచ్చింది. ఏంటంటే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో పాటు అది చాలా ఇన్స్పైరింగ్ అండ్ కనెక్టింగ్గా మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పడం అదంతా కూడా నాకు చాలా ఇష్టం. మీకు అది నచ్చింది. ఐఎమ్ సో గ్లాడ్. అగైన్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాం. ఈసారి స్పెషల్ ఏంటంటే ఇది మామ్ అండ్ కిడ్స్ ట్రిప్ అనమాట. సో మామ్స్ ట్రావెల్ క్లబ్ అని ఒక పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఇలాంటి కొన్ని ఉన్న ఏజెన్సీస్ ఆర్ పేజెస్ వాళ్ళు ఏంటంటే మామ్స్ అండ్ కిడ్స్కి తగ్గట్టు క్యూరేట్ చేస్తారు ట్రిప్ అంతా. బికాస్ కిడ్స్కి తగ్గట్టు ఫుడ్ కానీ ప్లేసెస్ ఐటనరీ కూడా ప్రిపేర్ చేసినప్పుడు ఆ టైం గ్యాప్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో ఇప్పుడు అసలు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పాండిచ్చేరి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మేము చెన్నై వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు పికప్ స్టార్ట్ అవుతుంది. సో 3 days ట్రిప్ ఇది. ఈ ట్రిప్ అంతా ఎలా అవుతుంది అండ్ ఇప్పుడు ప్రిపరేషన్ ప్యాకింగ్ ఇదంతా ఈ వ్లాగ్ చూస్తారు. సో మేము ఇప్పుడైతే బస్సులో వెళ్ళబోతున్నాము. నైట్ రేపు మార్నింగ్ అయితే రీచ్ అవుతాము. సో ఇదంతా ప్రిపరేషన్ వ్లాగ్ లాగా. తర్వాత Day 1, Day 2, Day 3 కూడా షేర్ చేస్తాను. మాతో పాటు అమ్మ కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మామ్ అండ్ కిడ్స్కి కలిపి మనకి ప్యాకేజ్ ఉంటుంది. +1 ఎవరైనా యాడ్ అయినప్పుడు మన ప్లస్ ఎంతంత ఛార్జ్ అని ఉంటుంది. సో అలాగే నేను మా మదర్ని తీసుకెళ్తున్నాను. అమ్మ కూడా మేము ఎప్పటి నుంచో ట్రిప్ అనుకున్నా అవ్వట్లే. సో ఈ విధంగానే కొంచెం సరదాగా ఉంటుంది కదా అనుకున్నాం అనమాట. అగైన్ మా హస్బెండ్కి లైక్ హిస్ టూ హెక్టిక్ రొటీన్ కానీ లీవ్స్ ప్లాన్ చేయడం కూడా అవ్వట్లేదు. సో అస్సలు మొత్తం పోయేకంటే కిడ్స్ని కొంచెం సమ్మర్లో ఎక్కడికో తీసుకెళ్ళాలని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందుకని. సో ఇప్పుడు మేము వెళ్తుంది మామ్స్ ట్రావెల్ క్లబ్ వాళ్ళ త్రూ. వాళ్ళు యాక్చువల్లీ శ్రీలంక ప్లాన్ చేశారు. సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ కొన్నిటికి మేము అది పాజ్ చేసి దాని తర్వాత చేస్తారంట. యాక్చువల్లీ నేను శ్రీలంక వెళ్ళాలి ఈ మంత్ అండ్ సో మే ఎండ్కి. ఇప్పుడు పాండిచ్చేరి అవుతుంది. పాండిచ్చేరి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఎలా జరుగుతుంది ఏంటి ట్రావెల్ టిప్స్ మా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ మీరు ఈ సిరీస్లో చూస్తారు. సో లెట్స్ గో. We are going to shopping. La 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 la. నువ్వు పాట మార్చావు. మేము లా 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 అంటాం. నేను అన్నయ్య. నువ్వు ఎలా అంటావు? We are going to shopping. We going to shopping. La 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 la. La 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 la. ఇది ఆదిత్య ట్యూన్ గైస్, మార్చేసాడు నాది అర్జున్. అండ్ మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. కావాలో పెద్ద క్లారిటీ లేదు కానీ కొంచెం స్విమ్ వేర్ బాబు గారివి టైట్ అయ్యాయి. అగైన్ ప్రతి 6 నెలలకి మారిపోతాయి కాబట్టి అది ఒకటి. అండ్ షూస్ కూడా టైట్ అయిపోయాయి. అండ్ అర్జున్కి క్రికెట్ బ్యాట్ కావాలంట. సో ఇవైతే ఫస్ట్ ప్రయారిటీ. మిగిలిన అలాగో మనం చేస్తాం. సో ఏదో శుభారంభం లాగా మాకు డికెత్లోనికి వెళ్ళండి ఏ ట్రిప్ స్టార్ట్ అవ్వదేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే యూజువల్లీ స్విమ్ వేర్ మేము ఇప్పుడు మళ్ళీ అందరం స్విమ్మింగ్ కూడా వెళ్తున్నాం కాబట్టి నేను మంచివి తీసుకుంటున్నాను వెళ్ళినప్పుడు 1-2. అండ్ జిమ్ వేర్ కూడా నాకు కావాలి. ఉన్న 2-3 టీ-షర్ట్లతోనే మేనేజ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా 2-3 కొనుక్కుందామని. అండ్ మా హస్బెండ్ లక్కీగా రోజు ఫ్రీగా ఉన్నారు. సో ఫ్రీగా ఉన్నప్పుడు మనం ఆ మాత్రం వాడాలి కదా మంచిదని చెప్పి ఇంకా తీసుకెళ్ళాను. అండ్ ఇక్కడ క్యూట్ స్టఫ్ కూడా చాలా ఉంటాయి. మనం బ్యాక్ ప్యాక్స్ లాంటివి కానీ రోడ్ ట్రిప్స్కి అయితే చిన్న స్టూల్స్ అలాంటివి బాగుంటుంది అనమాట. అవన్నీ కూడా చూద్దాం. సమ్మర్ కలెక్షన్ ఉంటుంది. అండ్ 60% వరకు ఆఫ్ కూడా కొంచెం ఉన్నాయి ఒక సెక్షన్కి. సో ఇప్పుడు ఆదిత్య వేసుకుంటాడు ఒక షూ బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్. అవి ఇక్కడే కొన్నాం. ఎవ్రీ సింగిల్ టైం ఇక్కడే కొంటున్నాము. ఇప్పుడు వేసుకున్న గ్రీన్ కలర్ అవి ఉన్నాయి. అవి మాత్రం లోకల్ స్టోర్లోనే కొన్నాం అనమాట. సో షూస్ మాది చిన్నవి అయిపోయాయి. వాడికి ఏం చేయాలో తెలియట్లేదు. షూ వేయాలన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే మేము ఎప్పుడు చూసే కలెక్షన్ కానీ చాలా తక్కువ ఉంది. ఈ 4-5 పేర్సే ఉన్నాయన్నమాట. బట్ వాడికి ఆరెంజ్ తీసుకుందామంటే అసలు ట్రై చేయట్లేదు. ట్రై చేయిందే మనకు కన్ఫర్మ్గా నమ్మకంగా తీసుకోలేము. సో చాలా బాధ పెట్టేశాడు. ఏమో కార్లో చాలా హ్యాపీగా ఉన్నాడు అమ్మయ్య అనుకున్నా. తీరా అక్కడికి వెళ్తే 1% కూడా కోఆపరేట్ చేయలే. నేను మా ఆయన సక్సెస్ఫుల్గా కొట్టుకోకుండా బయటకు రావాలన్నదే మా మెయిన్ ధ్యేయం. ఎందుకంటే వాడు అల్లరి చేస్తుంటే ఇద్దరు ఒకరినొకరు అనేసుకొని కోపలు వచ్చేస్తాయి కదా. సో అందుకని కామ్గా ఉండి నేను 5 నిమిషాలు పట్టుకో నాకు కావాల్సిన తీసేసుకుంటాను అట్లీస్ట్ నేను దూరం వచ్చినందుకని చెప్పి. నేను ఈ టీ-షర్ట్స్ 450, 499, 599 అలా ఉన్నాయి. కొన్ని తక్కువ కూడా ఉన్నాయి ఆఫర్లో. సో ఇలా నేవీ బ్లూ ఒకటి, మెరూన్, బ్లాక్ తీసేసుకున్నా. సో అవి ఉంటే ఏ ట్రాక్స్ మీదన్నా బాగుంటాయి కదా. నాకు యాక్చువల్లీ స్విమ్ జిమ్ వేర్ లాంటి కొన్ని ట్రాక్స్ ఉన్నాయి. సో అవి వాడుకుంటానని చెప్పి టీ-షర్ట్స్ మాత్రం చాలా మెత్తగా ఎంత బాగున్నాయో. ఇలా బీచ్ వేర్లా వాడచ్చు, స్విమ్ వేర్లా కూడా వాడచ్చు. చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఆన్లైన్లో కొనకుండా ఇలాంటివి ఆఫ్లైన్ ఎందుకు కొంటానంటే ఫిట్టింగ్ కోసం అనమాట. మనం జిమ్లా కానీ లేకపోతే ఇంకేదైనా వర్కౌట్ మీరు ఎక్కడ ఏ రకమైన యోగా ఏం చేసినా మనం చేసేదే
ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. సో ఆన్లైన్లో అంటే మనకు రిటర్న్ పెట్టి ఆ ప్రాసెస్ కొంచెం చిరాకు అనమాట. అందుకని ఇఫ్ ఐమ్ నాట్ షూర్ అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ట్రై చేసి కొనుక్కుంటాను. అండ్ ఈ బుజ్జి బ్యాగ్ నాకు చాలా నచ్చింది. అది చేసుకోవచ్చు బ్యాక్ ప్యాక్ లాగా, ట్రిప్స్ కానీ డే ట్రిప్స్కి ఎక్కడ బయటకు వెళ్ళినా సరే వాడి వాటర్ బాటిల్, కొన్ని టాయ్స్ అలాంటివని. అండ్ ప్లేడో చాలా చాలా ఇష్టపడుతున్నాడు. ప్లేడో ఆర్డర్ చేశాను ఆల్రెడీ. సో ట్రిప్లో ఏంటంటే మనకి పిల్లల్ని ఎన్ని రకాలుగా ఎంగేజ్ చేయొచ్చు, వాళ్ళు ఏది అట్రాక్ట్ అవుతారు అనేది కొంచెం ఇంట్లో ఫైండ్ చేసి అవే తీసుకెళ్ళడం బెటర్ అని నేను చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడైతే వీడికి ప్లేడో ట్రెండ్ నడుస్తుంది, చాలా నచ్చుతుంది. గంటలు గంటలు నుంచుండిపోతాడు అనమాట. సో మనం అక్కడ ఏం ఎంగేజ్ చేయలే మూమెంట్లో ప్లేడో ఇచ్చేసాను అనుకోండి, హ్యాపీగా ఆడుకుంటాడు. కాబట్టి ఒక 10 పీసెస్ చిన్న చిన్న బాక్సెస్ తీసుకెళ్తున్నా, ఒక 2 డేస్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని క్రాంకీ అయినప్పుడల్లా ఇద్దామని. సో అది టిప్. అండ్ ఆల్సో ఎరేజ్ మ్యాజిక్ స్లేట్ ఉంటుంది, అదొకటి కొన్నాను. అర్జున్కి మేజ్ కొన్నాను. అవన్నీ చూపిస్తాను నెక్స్ట్, మీరు ట్రిప్ వీడియోస్లో చూస్తారు కదా. సో ఈ వీడియో ఏంటంటే నాకు లాస్ట్ 2-3 డేస్ హడావిడి అయిపోయింది. అందుకని నేను ర్యాండమ్గా టకటక షూట్ చేసి మీ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ డికెత్లాన్కి ఎలాగో జూడియో కూడా అలాగే తప్పదు ఏ ట్రిప్కైనా వెళ్ళడానికి. అండ్ నా దగ్గర ఉన్నవన్నీ నేను ఇరగవాడేశాను. లిటరలీ చాలా చాలా నెలలైంది నేను షాపింగ్ చేసి. అట్లీస్ట్ ఒక 2000 కూడా ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. దగ్గరలో మన లక్షద్వీప్ వెళ్ళిన ఆ టైంలోనే కొంచెం షాపింగ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ కూడా ఇక్కడ జూడియోలో తీసుకున్నవి. ఆ రెడ్ కలర్ చెప్పులు కూడా ఇక్కడ తీసుకున్నా. సో అవి ఇంకా ఉన్నాయి, మీకు నచ్చితే కొనుక్కోండి జూడియో చుట్టుపక్కల ఉంటే. అండ్ ఈ ఫ్రాక్ చాలా నచ్చింది నాకు, కొంచెం అలా సెటిల్డ్ వైబ్ ఉంది కదా, మరి హడావిడి లేకుండా, స్ట్రైకీ కలర్స్ కాకుండా అని. అండ్ ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, అయితే షార్ట్ ఉన్నాయి లేదా స్లీవ్లెస్ ఉన్నాయి. ఆ రెండు మనం పెద్దగా కంఫర్టబుల్గా వేసుకోలేము. సో నాకు స్లీవ్లెస్ మోడల్స్ ఉన్న అన్నీ నచ్చాయి. మెయిన్గా వైట్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి. స్లీవ్లెస్ వేసుకున్న వాళ్ళకైతే పండగ అనమాట. ఈ సీజనల్గా ఒక 2-3 వీక్స్కి మంచి మంచి కలెక్షన్ మారిపోతూ ఉంటుంది కదా. సో ఇదిగోండి, ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది. నాకు బ్రౌన్స్ తీసుకోవాలని ఉండే, ఒక్క బ్రౌన్ కలర్ ఫ్రాక్ ఇలాంటి మోడల్ ఇదేముంటుంది, బట్ ప్యాటర్న్స్ వల్ల మనకి మంచి వైబ్ వస్తుంది కదా. అది నాకు సైజ్ దొరకలేదు ఒకసారి, ఆర్ఎల్స్ చిన్నగా ట్యాగ్ దగ్గర చిరిగింది టాప్, అందుకే తీసుకోలేకపోయాను. ఇంకొకటి గ్రీన్ కలర్ కూడా తీసుకున్నా, అది వీడియో తీసుకోలేదు. సో ఇది ఏంటంటే ఆ రోజు నైటే మనకి బస్సు, నైట్ కాదు సారీ ఈవినింగ్ 6 o'clockకి బస్సు. ఆ రోజు మధ్యాహ్నం వచ్చి నేను అర్జున్కి ఆదిత్యకి టీషర్ట్స్ ఆర్డర్ చేసా. అర్జున్కి అన్నీ సరిపోయాయి, ఆదిత్యకి టైట్ వచ్చాయి. అంటే 2 to 3 years 3 to 4 అని ఉంటుంది కదా. మనం ఒక్కొక్కసారి కరెక్ట్ ఏజ్ సెలెక్ట్ చేసినా చిన్నగా వస్తాయి, కటింగ్ పడదు, పిల్లలకి సెట్ అవ్వదు. సో అలా పాపం వాడికి టీషర్ట్స్ ఏమీ సైజ్ సరిపోలేదు. రెగ్యులర్గా వేసామన్నిటిలో మచ్చలు ఉన్నాయన్నమాట. సో ఒక 500-600కి ఒక 3 టీషర్ట్స్ వచ్చినా బాగుంటాయి కదా అని ఆర్డర్ చేస్తే అలా అయ్యింది. అందుకని ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాను. జూడియోలో రఫ్ అండ్ టఫ్ గట్టిగా ఒక 10 సార్లు వేసుకున్నా మనకి ఏమనిపిస్తుంది, సమయం 150 రూపాయలుగా అనిపిస్తుంది. సో బ్రాండెడ్ ఏంటంటే ఇంకా పెద్దవి కొన్ని నేను బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వేస్తాను. బట్ డైలీ వేర్ మాత్రం మనం చాలా బడ్జెట్ పద్మనాభంలాగా జాగ్రత్తగా చూసుకొని ఇలాగే అనుకుంటాం అనమాట. బట్ జూడియోలో అయితే క్వాలిటీ కూడా బాగుంటుంది చాలా వరకు. ఏవో 1-2 అయితే ఫ్లాప్ అయితే కానీ. సో ఇలా తెచ్చినవన్నీ అలా పడేసాను. ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ కూడా ఇద్దరికి సిమిలర్గా తీసుకున్నాను అనమాట. అవి 399, 499 అలా ఉన్నాయి. గట్టిగా ఇన్ని కొంటే 6000 బిల్ అయింది అన్నమాట. సో మన ట్రిప్ కంటే ఎక్కువ ముందే ఎక్కువ ఖర్చు పెడతాం కదా షాపింగ్ వేర్ చెప్పి. సో అర్జున్ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ అన్నీ సరిపోయాయి సక్సెస్ఫుల్గా. ఇప్పుడైతే నెక్స్ట్ ఇవన్నీ సార్ట్ చేసుకొని ప్యాక్ చేసుకోవాలి, అంటే పెయిర్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ అమెజాన్లో కొన్ని షార్ట్స్ మీకు ఇస్తాను, ఆ లింక్స్ చాలా బాగున్నాయి. అర్జున్కి కొన్ని షార్ట్స్ కొన్నాను, ఆదిత్యకి కూడా. క్వాలిటీ ఈజ్ గుడ్. పెయిర్ ఆఫ్ 300-600 అలా ఉంది, అంటే ఒక్కొక్కటి 200 పడినట్టు అంతే. సో చాలా బాగుంది. నేను అడుగుతున్నా అన్నీ నచ్చాయా అంటే థమ్స్ డౌన్ చూపిస్తాడు అనమాట కావాలని. అండ్ ఇప్పుడైతే మేము బస్ బుక్ చేసుకున్నాను. పర్పస్ ఏంటంటే మనం పాండిచేరికి డైరెక్ట్గా వెళ్ళట్లేదు. మేము అందరం మామ్ అండ్ కిడ్స్ ట్రూప్ అని చెప్పాను కదా, అందరం అంటే రకరకాల ప్లేసెస్ నుంచి వస్తాను. ముంబై నుంచి 2, మన హైదరాబాద్ నుంచి కూడా 5 moms అనుకుంటాం, మేము 4 moms. సో కొంతమంది ఫ్లైట్లో వస్తున్నారు, కొంతమంది బస్సులో. నేను ప్రిఫర్ చేశాను బస్సు, ఎందుకంటే ఈవినింగ్ ఎక్కేసి ఇంకా కొంచెం సెటిల్ అయి పడుకుంటే అట్లీస్ట్ 9:30-10 కన్నా బస్సులో పడుకుని పోతాము. మార్నింగ్ 7:30కి అక్కడ మన చెన్నైలో దిగుతాం. ఈ ఓవర్ నైట్ నిద్ర ఉంటుంది. సో నెక్స్ట్ డే అంతా బాగుంటుందని. అదే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అయితే మనం 3:34కి లేవాలి, 5కి అలా బయటకు వచ్చేసి 6కి అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ వెయిటింగ్, బోర్డింగ్, అస్సలు నిద్ర ఉండదు. సో ఐ థాట్ వెళ్ళేటప్పుడు బస్ అయితేనే బెటర్ అని. అండ్ ఆదిత్యకు టికెట్ ఉండదు బస్సులో అయితే, అది కొంచెం కలిసి వస్తుంది. సో ఇక్కడైతే నేను కొత్త ట్రాలీ తీసుకున్నాను. ఇది సిట్ అండ్ గో అని చెప్పి బడ్ బేబీ వాళ్ళ బ్రాండ్. బడ్ బేబీ క్యారియర్ ఉండేది ఆదిత్య చిన్నప్పుడు, నేను యూజ్ చేసేదాన్ని. సో వాళ్ళు ఇది న్యూ లాంచ్ అనమాట. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. నేను బ్లాక్ తీసుకున్నాను బికాస్ మాకు అన్ని రెడ్ బ్యాగ్స్ ఉన్నాయి, మ్యాచింగ్ ఉంటుందని. అండ్ ఇది మెయిన్గా చిన్న బేబీస్కనే కాదండి, అర్జున్ మనం కూర్చున్నా సరే ఏమవ్వదు, చాలా స్ట్రాంగ్ అనమాట, హెవీ డ్యూటీగా ఉంటుంది. వీల్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా బాగుంది. వర్త్ ఎవ్రీ పెన్నీ అనమాట. మనకి ప్రైస్ అయితే ఎక్కువ 14,000 చేంజ్ ఉంటుంది.
కానీ నాకు అక్కడ అనిపించింది చాలా రోజులు పోస్ట్ పోన్ చేశాను. కాకపోతే ఏంటంటే చెప్పండి కంఫర్ట్ ఉంటుంది చూసారా మన ట్రావెల్లో. ఫ్లైట్ టికెట్లకి నేను 5,000 6,000 గాల్లో పెడుతున్నాం కదా, దాని బదులు ఒకసారి కొంటే అది ఉంటుంది లైక్ చాలా ఇంకా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుందని చెప్పి. అండ్ చూడడానికి కూడా క్లాసీగా ఉంది. మామూలుగా మంచి బ్రాండ్ అయితే 6,000 అలా కూడా ఉంటాయి. సో దాని మీద ఇంకొంచెము, బట్ కంఫర్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను తర్వాత ఎయిర్పోర్ట్లో చూపిస్తాను. రోడ్ మీద కూడా మనం వాడచ్చు హ్యాపీగా, అసలు రఫ్ అండ్ టఫ్గా చేసినా ఏమీ కాలేదన్నమాట ట్రిప్లో. మీరు అవి నెక్స్ట్ చూస్తారు. సో దీనికి నేను బడ్ బేబీ వాళ్ళది నాకు ఇదివరకు కూపన్ కోడ్ ఉండేది, అదే వర్క్ అవుతుంది నాకు తెలిసి. సో ఐ డెఫినెట్లీ డ్రాప్ దట్ కూపన్ కోడ్. ఇక్కడ స్క్రోల్ చేస్తాను, నాకు గుర్తులేదు, ఒకసారి చెక్ చేసి పెడతాను. అది యూజ్ అయితే మీకు ఆఫర్ కూడా వస్తుంది అనమాట. సో ఇదిగోండి కొత్త పిచ్చి అనమాట మాకు. దానికి వాటర్ బాటిల్ పెట్టుకునేది కూడా ఉంటుంది. లాక్ని వెళ్ళిపోతున్నాడు. నేను లాస్ట్లో ఎంత ఫాస్ట్గా ప్యాక్ చేసాను నాకు తెలియదండి. ఒక 1-2 అవర్స్లో ప్యాకింగ్ చేసేసాను. అంటే అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, కాకపోతే స్టిల్ ఏదో ఒకటి మిస్ అయిపోతామని యాంగ్జైటీ ఉంటుంది కదా. దట్టు నేను కంటెంట్ షూట్ చేస్తాను కాబట్టి నాకు ఆ ట్రైపోడ్లు, నా ఫోన్ అంతా బ్యాకప్ 50 GB ఖాళీ చేసుకోవడానికి నాకు 1-2 అవర్స్ పట్టింది. నేను కొన్ని ఎడిట్ చేస్తూ ఉన్నా, అవి నేను ఫోన్లోనే ఉంచాలి, తీయలేను. సో అలాంటివన్నీ కూడా చూసుకొని అన్నీ చేసేసరికి టైం అయిపోయింది. కరెక్ట్గా 5:30 కన్నా కిందకు వచ్చేసాము. ఇక్కడ అందరూ అప్పగింతలు ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మామ్ అండ్ కిడ్స్ కాబట్టి డాడ్స్కి ఫ్రీ టైం. మా ఆయనకి హారబుల్గా ఉంది వర్క్, అందుకని తనకి అవ్వట్లే. డాడీ అయితే చాలా మిస్ అవుతున్నారు. నేను రావచ్చు కదా అంటే అలా రాకూడదన్న, మనం వస్తే అందరం ఏమో వస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, లేదు ఓన్లీ లేడీస్ అలౌడ్ ఇక్కడ అని. అమ్మని తీసుకెళ్తున్నాను, చెప్పా కదా ఇంట్రొడక్షన్లో, అమ్మని తీసుకెళ్తున్నాను అనమాట. సో తనకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది ప్లేస్ చేంజ్ అని చెప్పి. సో ఆదిత్య ఈజ్ ఆల్సో ఎగ్జైటెడ్. మేము గచ్చిబౌలి వెళ్ళాం. ఇక్కడ చాలా పెద్ద పెంట అయింది, నేను అసలు షూట్ చేయడానికి అవ్వలే. మా క్యాబ్ డ్రైవర్ రాంగ్ ఫ్లైఓవర్ తీసేసుకొని 6కి దింపాల్సిన వాడు, అంటే 15 minutes అనమాట మనకి. ఆయన 6 కల్లా మనం డ్రాప్ చేయాలి గచ్చిబౌలి ఫ్లైఓవర్ అంటానంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర. అలాంటిది ఎక్కేసాడు ఫ్లైఓవర్. ఆయన మొత్తం ఊరంతా తిప్పి 6:20కి దింపాడు. ఆ పికప్ వ్యాన్ అతనేమోని తిట్లు ఫోన్ చేసి, నాకు అసలు బస్ అన్న ఇదే కన్ఫ్యూజన్, చిరాకు. బికాస్ స్టాప్ ఉండదు, మనకు ఒకటి తెలుసు వాళ్ళు కూడా అంటారు. సో వాళ్ళు ఫైన్ చేసి వెళ్ళేసరికండి మాకు చాలా టార్చర్ అయిపోయింది. ఇది కోకాపేట, ఇది కూడా మాకు దగ్గరే, ఇది కూడా 15 minutes. ఇక్కడికి వచ్చున్నా క్లియర్గా ఉండేదేమో అనిపించింది. సో నాకు బస్ జర్నీ నాలెడ్జ్ లేక నేను ఇబ్బంది పడ్డానేమో అని అది కూడా అనిపించింది అనమాట. మొత్తానికి ఉన్న చిరాకంతా పక్కన పెట్టేసి ట్రిప్ ఎంజాయ్ చేయాలి కాబట్టి లైట్ తీసుకున్నా. ఆయన కూడా ఒక్క మాట కూడా అనలేదు, ఇట్స్ ఓకే తప్పులు జరుగుతాయని చెప్పి. నెక్స్ట్ ఇంకోండి, షీ ఈజ్ వైష్ణవి, వన్ ఆఫ్ మై ఫాలోవర్. అండ్ తను కూడా కంటెంట్ క్రియేటర్ అనమాట, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చాలా బాగా చేస్తారు. సో తను వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చారు, అమ్మ వచ్చింది కాబట్టి నేను ఆదిత్యాన్ని కూడా కాన్ఫిడెంట్గా తీసుకొచ్చేసాను, లేకపోతే ఆదిత్యాన్ని ఆలోచించేదాన్ని కానీ వచ్చేసాం అనమాట. సో ఇలా అందరం బస్సు అనుకొని ఒకే పూట బుక్ చేసుకున్నాం. అండ్ ప్రియా అని చెప్పి తను నాగోల్ దగ్గర జాయిన్ అవుతుంది. ఇలాగ హైదరాబాద్ నుంచి మేము ముగ్గురం అండ్ మా పిల్లలు వచ్చాము. ఇంకొక అమ్మాయి కూడా లాస్ట్ మినిట్ తన ప్లాన్ క్యాన్సిల్ చేసేసాం, సిక్ అయ్యింది వాళ్ళ బేబీ అని చెప్పి. అదర్వైజ్ ఇంకా బాగుండేది, ఇంకా ఫ్రెండ్స్ జాయిన్ అయితే బాగుంటుంది కదా. రోహిణి ఈజ్ కమింగ్, తను ఫ్లైట్లో వస్తుంది. ఇడ్లీ మమ్మ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. షీ ఈజ్ ఆల్సో టూ పాపులర్ ఫర్ హర్ ఫుడ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ షీ డెలివర్. అండ్ నేను తను మెయిన్గా ముందు నుంచి కలిసి వెళ్దామని అనుకున్న ప్లాన్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇలా జాయిన్ అయ్యి అందరం కలిసి వెళ్తున్నాం. అండ్ ఇక్కడైతే ఆదిత్యకి నేను రైస్ తెచ్చాను, ఇంట్లో కొంచెం అన్నం ఉంది, ఒక 2 eggs చేసేసి ఎగ్ రైస్ లాగా పెట్టాను. సో వాడు కొంచెం ఇష్టంగా తినే ఫుడ్ అది కదా. అండ్ 27th నా యూట్యూబ్ యానివర్సరీ అనమాట, 5 years అయింది. సో వైష్ణవి గేవ్ మీ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ, రైట్ హ్యాండ్. థ్యాంక్ యూ అండి. అమ్మకి చెప్తావా, నువ్వు పుట్టక ముందురే. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ లుక్ ఎట్ దిస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, జీరో ఎక్స్పెక్టేషన్. నిజంగా అనుకుంటున్నా, యాక్చువల్లీ ఒక పోస్ట్ కూడా పెట్టలే. థ్యాంక్ యూ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు షాక్లో ఉన్నా. మేము బస్ యాక్చువల్లీ లేట్ అయిపోయింది, వాడు ముందే వచ్చేసాడు. మేము కేక్ కాగాము, వాడు వస్తున్నారా రావట్లేదా అంటాడు. వస్తున్నాం కట్ చేద్దాం ఆదిత్య.
సో ఎవ్రీ ఇయర్ నేను కేక్ అన్నా కట్ చేస్తాను ఇంట్లో, బట్ ఆ రోజు ట్రావెల్ కదా అండ్ నేను సరిగ్గా ప్యాక్ చేసుకోక చాలా పనులు ఉన్నాయని చెప్పి లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం నాకు వీడియో థాట్ ఉందన్నమాట, ఇలా 5 years ఆఫ్ యూట్యూబ్ అని చెప్పి కొన్ని థింగ్స్ నేను చెయ్యాలి మీకు కూడా షేర్ చేయాలని. అది ఇంటికి వచ్చాక షేర్ చేద్దాం అనుకున్నా, బట్ అనుకోకుండా వైష్ణవి తీసుకొచ్చారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను మీకు చెప్పాలనుకుని తప్పకుండా నెక్స్ట్ వీడియో చేయబోతున్నా, చాలా స్పెషల్ వీడియో. సో తప్పకుండా చూడండి. ఈ ట్రావెల్ వ్లాగ్స్ అయిపోయాక ఐ విల్ పోస్ట్ ఇట్ ఇంటికి రాగానే. ఇక్కడైతే ఆదిత్య కేక్ మీద దండయాత్ర చేస్తున్నాడు. ఏం చేస్తావు? నా ఒళ్ళు కూర్చోండి సార్, అక్కడ పోల్ ప్లేస్ ఉంది కదా సార్. నేను వచ్చి కూర్చున్నాను, మీ దగ్గరికి వచ్చాను. అది అలా కూర్చో. నీకు సీటుకి డబ్బులు పే చేయలేదని నన్ను కొమ్మక్కర్లేదు. ఆ 3000 మీకు ఇద్దామని బస్ ఎక్కాం. డాగ్ ఏమందమ్మా? 4 dogs ఉన్నాయి కదా అక్కడ. ఏమంది కావాలని చెప్పు ఫాస్ట్. అలా అందా? అలా అందా? కాదు, అలా అందా? మళ్ళీ చెప్పు. అండ్ హైదరాబాద్లో అన్ని పికప్ పాయింట్స్ అయిపోయాక డిన్నర్ బ్రేక్ ఆపుతారు కదా ఫైనల్గా. ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను ఎప్పుడంటే ప్రతి 10 minutesకి ఇంకో ఆపుతాం, 5 నిమిషాలు అంటున్నాడు, ఆపట్లేదు. నాకు చాకలేస్తుంది. అనుకోకుండా మన ట్రైన్లో వచ్చి వెళ్తారు చూసారా, ఆ టైప్లో ఒక ఆయన బిర్యానీ ఫ్రైడ్ రైస్ అన్నాడు. అంటే అన్నీ నాన్ వెజ్ ఉన్నాయి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నాడు. అందుకే తీసుకున్నాము. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే అబ్బా, అలాంటివి మళ్ళీ అతను ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలీదు, రెస్టారెంట్ పాటు తెలియదు, బట్ ఎంత డెలిషియస్గా ఉందో. అది అర్జున్ నేను హాఫ్ తిన్నాం అనమాట. అండ్ తర్వాత వాడు ఎప్పుడో 9:30, 10కి ఆపితే అప్పుడు కొంచెం వెజ్ పొలం అమ్మ పాపం ఇబ్బంది పడింది, అంత నచ్చదు యాక్చువల్లీ. బట్ ఇంకా అదొక్కటే ఉందన్నమాట, టిఫిన్స్ ఉన్న ప్లేస్లో ఆపలేదు. సో అలా డిన్నర్ బ్రేక్ అయిపోయాక మళ్ళీ బస్ ఎక్కి నా కొడుకుని కామ్ చేసి పడుకోబెట్టడానికి పెద్ద పని అయింది. బట్ నెక్స్ట్ డేకి చాలా ఎక్సైటెడ్గా ఉంది. పాండిచేరి ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, అందరికీ చాలా ఇష్టం. అండ్ అనుకోకుండా జరిగి ఇంకొకటి ఏంటంటే వెదర్ చాలా బాగుంది. మనకి అక్కడ హైదరాబాద్ అంతా మబ్బుగా అలా ఉంది కదా, వానలుగా. ఇక్కడ చాలా మైల్డ్గా ఉందని చెప్పి హోటల్ వాళ్ళని అడిగారంట మా ట్రావెల్ వాళ్ళు. సో ఈ మామ్స్ ట్రావెల్ క్లబ్ ఆ పేజ్ ఫాలో అవ్వండి, తను ఇంకా ట్రిప్స్ అనౌన్స్ చేస్తూనే ఉంటుంది. మీకు ఏమన్నా ఫ్యూచర్లో మామ్ అండ్ కిడ్స్ ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పకుండా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆదిత్య పడుకోవడానికి ఏడ్పిస్తున్నాడు అనమాట, నా పొట్ట మీద అలా వాలి ఉంటాడంట. అండ్ తర్వాత ఇక్కడ అదేంటి RRRలో ఎన్టీఆర్ని ఇలా పైకి కట్టేస్తారు చూసారా, ఆ టైప్లో ఎంతసేపు అసలు అర్జున్ పడుకునిపోయాడు. ఆ పైన 2 చేతులు ఎత్తి రాడ్ పట్టుకునే ఉన్నాడు. అన్న చేతులు నొప్పి వస్తాయి, దిగరా కూర్చోరా అంటే అస్సలు కూర్చోరా. తర్వాత చాలా కష్టపడి అటు తిప్పి అన్ని పడుకోబెట్టాను అనమాట. అండ్ మనం మామ్స్ ట్రావెల్ క్లబ్ వాళ్ళతో వెళ్తున్నాం కాబట్టి మొత్తం ఐటినరీ కానీ హోటల్ బుకింగ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనం జస్ట్ మన చెన్నై వరకు మేము టికెట్స్ చూసుకొని వెళ్ళామంతే. సో యాజ్ ఐ సెడ్ నేను బస్ చూస్ చేసుకున్నా కొంచెం కంఫర్ట్ కోసం. ఫ్లైట్ కూడా వెళ్ళొచ్చు. ప్రైసింగ్ కూడా 1-2,000 తేడా వస్తుంది అంతే. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా వచ్చేసాము. ఇంకా మిగిలినంతా వాళ్ళు ఇక్కడ టేక్ కేర్ చేస్తారనమాట మనం అక్కడ దిగినప్పటి నుండి. మార్నింగ్ రైట్ టైంకి వచ్చేసింది, ఇంకేం డిలే అవ్వలే. ఇక్కడ నుంచి మేము ఏదైనా రెస్టారెంట్ ఆర్ ఒక దగ్గర వెయిట్ చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తా అన్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిక్ చేసుకుంటున్నారు అనమాట. సో మార్నింగ్ అయితే అలా సరదాగా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ కూర్చుని అందరికీ ఫోన్లు చేసి మేము బాగానే వచ్చేసాము, ఇక్కడ రెడ్ అలర్ట్ లేదని చెప్తున్నాను. బికాజ్ ఎవరివన్ లిటిల్ బోదర్డ్, కొంచెం వెదర్ అంతా ఫ్లక్చువేటింగ్గా ఉంది కదా పిల్లలతో అని చెప్పి. సో చాలా బాగా జరిగింది జర్నీ. రెస్ట్లెస్గా అయితే లేదు, చాలా హ్యాపీగా పడుకున్నా. ఇంట్లో కంటే చాలా బాగా పడుకున్నా, పిల్లలు కూడా హ్యాపీ. Day 1 ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దరు కానీ స్టే ట్యూన్. అండ్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. బాయ్.